అనంతపురం జిల్లా గుంతకలలో మైనర్ డ్రైవింగ్ అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు స్టాఫ్ మైనర్ డ్రైవింగ్ ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో గుంతకలు సబ్ డివిజన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 68 మంది మైనర్లను గుర్తించిన పోలీసులు వారి తల్లిదండ్రులకు గుంతకలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మైనర్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి వివరించారు. భారత మోటార్ వాహనాల చట్టం ప్రకారం మైనర్ డ్రైవింగ్ సంబంధించిన నిబంధనలను, శిక్షణలు కూడా అవగాహన కల్పించారు. ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తు చేస్తూ నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుంతకల్ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్ చట్టవిరుద్ధమే కాకుండా పిల్లల భవిష్యత్తుకు మరియు ప్రజల ప్రాణ భద్రతకు తీవ్రమైన ముప్పు అన్నారు. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీస్ శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలను పాటించి రోడ్డు భద్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గుంతకల్ పోలీస్ శాఖ భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక డ్రైవర్ కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ మనోహర్, ఎస్ఐ వెంకటస్వామి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అదే కాకుండా నార్మల్గా ఒక 1000 రూపాయల వరకే వస్తుంది ఫైన్. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసామని అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము డైలీ పెడుతున్నాం డ్రంక్ అండ్ డ్రైవ్. 6 నెలల వరకు ఉంటుంది డేంజరస్ డ్రైవింగ్ చేసినాను. ట్రిపుల్ రైడింగ్, ఓవర్లోడ్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, హెల్మెట్ పెట్టుకోకపోవడం, ఇన్ని రకాలుగా రోడ్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినామని అంటే జబ్బులు వచ్చి ఎవరు చనిపోవడం లేదు. అంటే చనిపోతున్నారు జబ్బులు వచ్చి చనిపోయిన దానికన్నా రోడ్ యాక్సిడెంట్ వల్ల ఎక్కువ చనిపోతున్నారు. ఒక జబ్బు మైనర్ డ్రైవింగ్ గురించే కాకుండా ఇంకా పిల్లలు డ్రైవింగ్ చేసేటప్పుడు, పిల్లలు కానీ పెద్దలు కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్లు కూడా ధరించకుండా, సీట్ బెల్ట్ సరిగా పెట్టుకోకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ మరియు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఇతరత్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడడమే కాకుండా రోడ్డు పైన ఉన్నటువంటి సామాన్య జనాలు జాగ్రత్తలు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ వచ్చింది, పిల్లలందరికీ హాలిడేస్ వచ్చేసి విలేజ్లకు వచ్చేస్తున్నారు. విలేజ్లలో మనకు చెరువులు అట్లాంటివి ఉన్నాయి. ఈత రాని పిల్లలు కూడా ఈత వస్తుంది అనేటువంటి